అందరూ బైబిల్ తెరవండి. सब बाइबल खोल दीजिए। పరమ గీతము श्रेष्ठ गीत రాజైన సొలొమోను మహారాజు రాసినటువంటి పరమ గీతము, పరలోక గీతము, శ్రేష్ఠ గీతము, మరి ఆ దివ్యమైనటువంటి మంచి గీతం. राजा सुलेमान ने लिखा है श्रेष्ठ गीत, बहुत ही प्रमुख और स्वर्ग का गीत। ఈ రోజు మనం దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో ఈ పరమ గీతం ద్వారా మనం తెలుసుకుందాం. आज के दिन प्रभु श्रेष्ठ गीत के द्वारा हमसे क्या बात करने जा रहा है हम जानेंगे। రండి పరమ గీతం రెండో అధ్యాయం 1వ వచనం. आइए श्रेष्ठ गीत 2रा अध्याय 1ला वचन। అందరూ బైబిల్ తెరవండి. सब अपने बाइबल खोल लीजिए। నేను షారోను పొలములో పూయు పుష్పం వంటి దానను, లోయలో పుట్టు పద్మం వంటి దానను। मैं शारोन देश का गुलाब और तराइयों में का सोसन फूल हूँ। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా। हालेलुया। నేను मैं ఇక్కడ ఈ యొక్క పరమ గీతాన్ని అంతటిని మనం ఆత్మలో తీసుకోవాలి కానీ శరీరంగా మాత్రం ఎప్పుడు తీసుకోవద్దు. ये श्रेष्ठ गीत को हमेशा एक आत्मिक बात करके हमें लेना चाहिए, संसारिक या शारीरिक विषय में नहीं लेना चाहिए। అందుకే పౌలు గారు అన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకుంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ దేవుని సంగతులు మనకు చెప్తాడు. अगर पवित्र आत्मा हमारे अंदर होगा तो पवित्र आत्मा परमेश्वर ही परमेश्वर की बातें हमें बताएगा। వినేవాళ్ళు గాని చెప్పేవాళ్ళు గాని పరిశుద్ధాత్మను పొందుకుంటే చాలా చక్కగా అర్థం అవుతుంది. बताने वाले और सुनने वाले दोनों अगर पवित्र आत्मा पाले तो उन्हें बातें अच्छे से समझ में आ जाएगी। నేను मैं షారోను పొలములో పూయు పుష్పం వంటి దానను। शारून देश का गुलाब हूँ। నేను అంటే मैं मतलब ఒక విశ్వాసి, एक विश्वासी। పుష్పం వంటి దానను, गुलाब हूँ। పిల్లరా ఇక్కడ స్త్రీలింగం ఉపయోగించాడు. ఇక్కడ यहाँ पे स्त्रीलिंग का इस्तेमाल किया गया है। స్త్రీ అంటే ఆత్మపరంగా సంఘము అని అర్థం. स्त्री मतलब आत्मिक रूप से कलीसिया है। జాగ్రత్తగానండి, ध्यान से सुनिए। స్త్రీ అంటే स्त्री मतलब ఆత్మ రూపంలో సంఘము అని అర్థం. आत्मिक रूप में कलीसिया। నేను సంఘములో పూయు పుష్పం వంటి వాడను, పుష్పం వంటి దానను। मैं कलीसिया में खिलने वाले गुलाब के समान हूँ। పుష్పం ఏం చేస్తుంది? फूल क्या करता है? పూస్తుంది, खिलता है। అనేక మందిని ఆకర్షిస్తుంది, फूल बहुत लोगों को आकर्षित करता है। తుమ్మిదలను ఆకర్షిస్తుంది, वो तितलियों को और मधुमक्खियों को आकर्षित करता है। అందులోని మకరందాన్ని తీసుకుంటే उसके अंदर के रस को वो लेती है, కాబట్టి ఇది ఉపయోగం. इसलिए वो लाभदायक है। చూసే వాళ్ళకి అందము, देखने के लिए सबको सुंदर लगता है ఉపయోగం. और एक लाभदायक క్రైస్తవులు भी కూడా है। इसलिए क्रिश्चियन దేవునికి लोगों को అందంగా भी ఉండాలి. परमेश्वर के लिए सुंदर అంటే रहना चाहिए। చూస్తున్న దేవుడు मतलब जो परमेश्वर हमें देखता మనుషుల है, కోసం కాదు పిల్లలు. इंसानों के लिए सुंदर మనం बनना మనుషుల नहीं। కోసం బ్రతకట్లేదు, हम इंसानों के लिए नहीं जीते, మనం దేవుని కోసం బ్రతుకుతాం. हम परमेश्वर के लिए जीते हैं। మనం దేవుని కోసం పూసే పుష్పం లాగా ఉండాలి. हम परमेश्वर के लिए खिलने वाले एक फूल के समान हमें बनना चाहिए। అందుకే చూడండి, इसलिए देखिए చాలా మంది बहुत से लोग దేవుని యొక్క ఆధ్యాత్మిక ఎరగలేక పూలు తీసుకొచ్చి దేవుడిని చెప్పి అలా పెడతారు. परमेश्वर की आत्मिक बातों को समझ नहीं पाते और ये भगवान है उसके सामने फूल चढ़ाना है करके डाल देते हैं। పూలు పెడతారు, फूल चढ़ाते हैं। ఆ పూలు కాదు పెట్టాల్సింది, वो वाले फूल नहीं మన रखने चाहिए। జీవితం అనే వికసించే పూలు. हमारा जीवन जो खिलने वाले फूल के समान है। అందుకే ప్రియారా, इसलिए प्रियो ఇది పెండ్లి కుమార్తె సంఘానికి సాదృశ్యంగా ఉంది. ये दुल्हन कलीसिया के सादृश्य है। ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే यहाँ पे ध्यान दे, షారోను పొలములో పూయు పుష్పం వంటి దానను అంటే मैं शारोन देश का गुलाब मतलब నేను ఒక విలువైనటువంటి వ్యక్తిని, मैं बहुत ही बहुमूल्य व्यक्ति हूँ। దేవునిలో ఒక విలువైనటువంటి వ్యక్తిని నేను. मैं परमेश्वर में बहुत ही बहुमूल्य हूँ। అందుకే పేతురు గారు అంటారు, इसलिए पत्रस कहता है క్రైస్తవుడైనందుకు ఎవరైనా బాధపడొద్దు అన్నాడు. हम क्रिश्चियन हैं, इस विषय में कोई भी दुखित ना हो, ఎవరో బాధపడదు, कोई भी दुखित ना हो। నేను ప్రభువులో ఉన్న मैं प्रभु में हूँ, ఒక పుష్పము లాంటి దానను, मैं एक गुलाब की तरह हूँ, ఒక పుష్పం లాంటి వాడను. मैं एक गुलाब की तरह అంటే हूँ। మనకు మనమే हम खुद अपने आप को పుష్పం చూడండి, ఆ చక్కని వాసన ఇచ్చుద్ది, देखो, फूल कितनी अच्छी खुशबू देता है, చక్కని వాసన ఇచ్చుద్ది. बहुत ही अच्छी खुशबू। ఆ తోటలో గుండా అటు వెళుతూ ఉంటే అందరూ ఒక్కసారి ఒక క్షణమైన నుంచుని ఆ వైపు చూస్తారు. अगर फूल के बगीचे से होकर गुजरे तो लोग उसकी सुगंध पाकर 1 मिनट खड़े होकर देखते అటు हैं, చూస్తారు, उधर देखते हैं, బా ఎంత బాగుంది తోట. अरे बहुत ही अच्छा है ये बगीचा। తర్వాత ఆ సువాసన పీల్చుకుంటారు. बाद में उस खुशबू को लेते हैं। అది మన జీవితం అనే ఈ సుగంధ ద్రవ్యం అనేది, ఈ బలి అనేది, ఆ యొక్క మన శాస్త్రాలు, మన మంచి యొక్క ఆలోచనలు, మంచి పనులు, సుగంధం అనే ఆ యొక్క ధూపం వేయబడాలి పిల్లలు. हमारे जीवन के द्वारा, हमारे चाल चलन के द्वारा, अच्छे बलिदान के द्वारा प्रभु के सम्मुख एक सुगंध की तरह फूल के सम्मुख चढ़ाया जाना चाहिए। పిల్లారా, प्रियो, ఫలం అనగా సంఘము అని అర్థం. खेत मतलब कलीसिया है। జాగ్రత్తగానండి, ध्यान से ఇందులో सुनिए, ఆత్మీయ మాటలు ఉన్నాయి, इसमें एक आत्मिक बातें हैं, మనకు చాలా ఉపయోగం.
हमारे लिए बहुत ही लाभदायक है। పొలం అనగా సంఘమే, खेत मतलब कलीसिया है। లోకమంతయు దేవుని పొలమే. संसार पूरा परमेश्वर की ही कलीसिया है। ఆ పొలములో సంఘం ఉంది. उस खेत में कलीसिया है, అంటే मतलब పొలము అంటే లోకము. खेत मतलब संसार। ఈ లోకములో ఒక సంఘం ఉంది. इस संसार में एक, इस खेत में एक संसार है, సంఘము. कलीसिया। ఆ సంఘమే పుష్పించు జీవితము. ये कलीसिया ही खिलने वाला फूल के समान है। దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే परमेश्वर का उद्देश्य क्या है? ప్రతి ఒక్కరూ ఆ సంఘంలో చేర్చబడాలి. हर एक को उस कलीसिया में शामिल होना चाहिए। చనిపోయే ముందు मरने से पहले దేవుడిచ్చిన అవకాశం, परमेश्वर ने एक मौका दिया है। సంఘంలో ఎంటర్ అవ్వాలి. कलीसिया में हमें शामिल होना चाहिए। సంఘం అంటే ఏమనుకున్నారు? कलीसिया मतलब क्या है? ఆత్మీయ జీవితం, एक आत्मिक जीवन, పశ్చాత్తాపం, पश्चाताप, మారు మనసు, मन फिराव, దేవుని కోసం పుష్పించే విధంగా परमेश्वर के लिए खिलना है हमें। ప్రతి ఒక్కరూ हर एक को చనిపోయే ముందు मरने से पहले దేవుడు ఎన్నోసార్లు అవకాశం ఇస్తాడు. परमेश्वर हमें कई बार मौका देता నాకు है। అవకాశం ఇచ్చాడు, मुझे भी मौका दिया, నాకు అవకాశం मुझे ఇచ్చాడు. भी मौका दिया, కానీ అవకాశాన్ని మనం పోగొట్టుకోకూడదు. लेकिन उस मौके को हमें खोना नहीं మనం चाहिए। పోగొట్టుకోకూడదు. हमें खोना చాలా नहीं మంది चाहिए। పోగొట్టుకుంటారు. बहुत से लोग खो देते हैं, వాక్యం వినటానికి వాళ్ళకి మనసు ఉండదు. वचन सुनने के लिए मन नहीं అంటే होता, వాళ్ళు లోకంలో ఉండని అర్థం. मतलब वो संसार में है। ఎవరి యొక్క హృదయం లోకంలో నిండుంటుందో వాళ్ళు దేవుని వాక్యం వినాలని అనుకోరు. जिनका हृदय संसार से भरा होता है वो प्रभु का वचन सुनना नहीं వాళ్ళకి चाहते। లోకం బాగుంటది, उनको संसार ही अच्छा लगता है, దేవుని మాటలు బాగోవు. परमेश्वर की बातें अच्छी नहीं लगती, లోక ఆలోచనలు బాగుంటాయి, संसार के विचार अच्छे लगते हैं, దేవుని మాటలు బాగోవు. परमेश्वर की बातें अच्छी नहीं लगती। ప్రియులారా, प्रियो, జాగ్రత్తగా గమనిస్తే ध्यान दे, శారీరక పరంగా మనం చూసుకుంటే अगर शारीरिक रूप से अगर देखे तो ఈ లోకములో మొక్కలను మనుషులను దేవుడే నాటాడు, దేవుడే చేసాడు. इस संसार के पेड़ पौधों को और इंसानों को परमेश्वर ने ही बनाया है। ఈ లోకములో మానవుల కొరకు, ఈ యొక్క ప్రకృతి కొరకు దేవుడు వెలుగు, నీరు, గాలి, ఆహారం ఇచ్చాడు. इस संसार में मनुष्यों के लिए परमेश्वर ने ज्योति, पानी, रोशनी सब और भोजन भी दिया है। వెలుగు లేనిదే, నీరు లేనిదే, గాలి లేనిదే, ఆహారం లేనిదే మొక్కలు కూడా పెరగవు ప్రియులారా. बिना हवा के, बिना पानी के, बिना रोशनी के, बिना भोजन के पौधे भी नहीं बढ़ते हैं। మనిషి కూడా ఒక్క నిమిషం కూడా జీవించలేడు. बिना इसके इंसान एक मिनट भी नहीं जी सकता। అందుకే इसलिए ఇన్ని సదుపాయాలు ఇచ్చి మనల్ని పోషిస్తున్నాడు కాబట్టి దేవునికి మంచి రెండు పదాలు ఉన్నాయి. इतनी सारी सहूलियत हमें देकर हमारा पालन पोषण कर रहा है प्रभु, इसलिए प्रभु के दो नाम हैं। అందుకే इसलिए దేవుడు సృష్టికర్త. परमेश्वर सृष्टि करता है, సృష్టికర్తే కాదు, सृष्टि करता ही नहीं, పోషణకర్త. वो हमारा पालन पोषण करने वाला है, పోషణకర్త पालन पोषण करने वाला है, మనల్ని చక్కగా ప్రకృతిలో పోషిస్తున్నాడు. हमें इस प्रकृति के द्वारा पोषण करता అందుకే है। ప్రతి మనిషి కృతజ్ఞతగా జీవించాలి. इसलिए हर एक इंसान को शुक्रगुजारी के तौर पे ప్రతి जीना మనిషి चाहिए। కృతజ్ఞతగా జీవించాలి. हर एक इंसान को शुक्रगुजारी के तौर पे దేవుడిచ్చిన जीना है। గాలి పీల్చుకుంటున్నాం, प्रभु की दी हुई हवा लेते हैं, ఆయన ఇచ్చిన వెలుతురు उसकी తీసుకుంటున్నాం, रोशनी को हम लेते हैं, ఆయన ఇచ్చిన నీరు తాగుతున్నాం, उसका पानी हम पीते हैं, ఆయన ఇచ్చిన ఆహారం తింటున్నాం. उसका दिया हुआ भोजन ही हम करते हैं। ఎవరైనా कौन है वो? ఎవరైనా कौन है वो? మనుషులందరూ పుట్టక ముందు, सारे प्रकृति- इंसान की उत्पत्ति से पहले ప్రకృతి లేక ముందు पहले प्रकृति नहीं थी, స్వయంభవుడు वो स्वयंभव ఆ है, దేవుడు, वो ఆ परमेश्वर, దేవుడు वो परमेश्वर, మోషేకి పేరు చెప్పాడు. उसने मूसा को अपना नाम बताया, ఆ పేరే యెహోవా. वो नाम ही यहोवा है। ఆయన తండ్రిగా మనకి పరిచయం చేశాడు యేసయ్య. यीशु मसीह ने हमें परिचय दिया, वो पिता है ఒక करके। దగ్గర సంబంధాన్ని ఏర్పరిచాడు. एक नजदीकी रिश्ता उसने बनाया, మంచి సంబంధం, अच्छा रिश्ता, దగ్గర సంబంధం. अच्छा नजदीकी తండ్రి रिश्ता, అని పిలిచే ఒక అధికారం. एक अधिकार दिया पिता करके बुलाना। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, జాగ్రత్తగా గమనిస్తే अगर हम ध्यान दें, దేవుని పొలము లోకమే కాబట్టి संसार परमेश्वर का खेत संसार ही है। ఈ లోకములో మనము పెరిగే వారుగా, ఈ లోకంలో మనం పుష్పించే వారంగా ఉండాలి. इस संसार में हमें बढ़ते रहना चाहिए और खिलते रहना चाहिए। అర్థమైందా? समझ में आ रहा है? మనల్ని దేవుడు చూడండి, పుష్పాల కంటే మనం శ్రేష్టమైన వాళ్ళమంట. हम फूलों से भी बहुत श्रेष्ठ है। ప్రియులారా, प्रियो, ఈ లోకం అనే పొలంలో इस संसार जो खेत है, 3 విధాలైన రకాలైన మనుషులు ఉన్నారు. 3 तरीके के लोग रहते हैं। జాగ్రత్తగా గమనించండి. ध्यान दीजिए। ఒకటి पहला, అన్యుల పొలము. अन्य जातियों का खेत। రెండోది दूसरा నామక సంఘముల పొలము. नाम मात्र कलीसियाओं का खेत। మూడోది तीसरा షారోను పొలము. शारोन का खेत। షారోను పొలము. शारोन का खेत। షారోను పొలం అంటే शारोन का खेत मतलब పెండ్లి కుమార్తె సంఘము. दुल्हन की कलीसिया। పెండ్లి కుమార్తెకి दुल्हन పెండ్లి కుమార్తె కాని వాళ్ళకి తేడా ఉంటది. और जो दुल्हन नहीं है, उन दोनों में फर्क होता है।
పెండ్లి కుమార్తెప్పుడు అదే అమ్మాయిని మనం రోజు చూస్తాము, కానీ పెండ్లి కుమార్తె లాగా ఉన్నప్పుడు ఎంత బాగుంటుందో. दुल्हन बनने से पहले उस लड़की को हम रोज देखते हैं, लेकिन जब वो दुल्हन बनती है शादी के दिन देखियो कितनी सुंदर लगती है। మన పక్కింటి అమ్మాయి, वो हमारे पड़ोस की लड़की ही ఆ होती అమ్మాయి है। పుట్టిన దగ్గర నుంచి మనం చూస్తున్నాం. बचपन से जब से पैदा हुई है तब से हम उसको देखते हैं, కానీ लेकिन పెండ్లి కుమార్తె యొక్క సమయంలో మనం మరీ వెళ్ళి చూస్తాం, जब वो दुल्हन बनती है हम बार बार जाके उसको देखते हैं, మరీ వెళ్ళి చూస్తాం. बार बार जाकर देखते हैं। ఎందుకని? क्यों? మన పక్కింటి అమ్మాయిగా, वो तो हमारी पड़ोसन ही है, మనతో ఉన్న అమ్మాయిగా. हमारे साथ ही हमेशा रहती है। ఎందుకంటే ఆమె అటు చూసేది. क्यों उस समय उसको ऐसा देखते हैं? ఆ పెళ్లి కుమార్తెలో ఎంత చక్కగా కనపడుద్ది, दुल्हन के रूप में कितनी सुंदर दिखाई ఎంత देती है, చక్కగా కనపడుద్ది. कितनी सुंदर दिखाई देती है। ప్రియులారా, प्रियो, జాగ్రత్తగా గమనించండి. ध्यान दीजिए, అన్యుల పొలము అంటే अन्य जातियों को खेत मतलब అన్య జనులు. अन्य जाति ఈ लोग, లోకంలో ఉన్న మనుషులు అన్య జనులు. इस संसार के लोग अन्य जाति। వాళ్ళు సృష్టికర్తని వాళ్ళు ఎరగరు, సృష్టిని పూజిస్తారు. वो सृष्टिकर्ता को नहीं जानते, सिर्फ सृष्टि की पूजा करते हैं। దేవుణ్ణి అనర్థంగా పూజిస్తారు. परमेश्वर का अनर्थ रूप से वो पूजा అందుకే करते हैं। వ్యర్థ ఆరాధన చేయొద్దన్నాడు. इसलिए परमेश्वर कहता है व्यर्थ आराधना मत 10 करो। ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ నన్ను వ్యర్థముగా ఆరాధించొద్దు అన్నాడు. 10 आज्ञाओं में एक आज्ञा है व्यर्थ रूप से मेरा नाम ना लेना। అంటే मतलब తీసుకుంటుంది దేవునే, నామమే, नाम तो परमेश्वर का ही लेते కానీ हैं, దానికి ఇష్టం లేని పనులు, लेकिन कार्य जो होते हैं उसको ఆయన पसंद नहीं, కష్టమైన పనులు, उसको बहुत ही मुश्किल लगता है ఆయన कार्य। కోరికలకు విరుద్ధంగా జీవించే वो जो జీవితం. चाहता है वैसा जीवन नहीं होता, उसका विरुद्ध का जीवन होता है। ఆ దేవుణ్ణి उस परमेश्वर को వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. व्यर्थ रूप से हम आराधना करते हैं। వాళ్ళు ఈ సృష్టిని అంతటిని పూజిస్తారు. वो पूरी सृष्टि की पूजा करते हैं। ఆ సృష్టిని చేసిన దేవుడే, उस सृष्टि को बनाने वाला परमेश्वर ही ఆయన है, మాకు కనపట్టలేదు. वो तो हमें दिखाई नहीं देता। ఆయన చేసిన సృష్టిని కనుక మేము పూజిస్తే ఆయన సంతోషిస్తాడు उसने जो सृष्टि बनाई है उसकी पूजा हम करेंगे तो वो बहुत ही खुश होगा। అని వాళ్ళ యొక్క వ్యర్థ ఆలోచన. ऐसा सोचते हैं, ये उनका व्यर्थ विचार है। దేవుడు మనుషుల యొక్క ఆలోచన ఎరిగిన దేవుడు. परमेश्वर इंसान को विचारों को जानता అందుకే है, బైబిల్ రాసింది, इसलिए बाइबल में लिखा है పెందల కాల ప్రవక్తలు పంపించాడు, भोर के समय ही उसने नबियों को भेजा है, ధర్మశాస్త్రం ఇచ్చాడు, उसने व्यवस्था दी है, ధర్మశాస్త్రం మనకి ఇచ్చాడు. व्यवस्था उसने हमें పాపం అంటే ఏంటో మనకు చెప్పాడు. पाप क्या होता है उसने हमें बताया। ప్రియులారా, प्रियो, ఆ పాపాన్ని ఈ లోకములో ఎవ్వరూ తీసేయలేరు. అందుకే వాక్యమైన దేవుడు యేసు ప్రభులాగా శరీరాకారంలో వచ్చి మన పాపాలు మన శాపాల కొరకు సిలువలో బలి అయి రక్తం కార్చాడు. उस पाप को कोई भी नहीं हटा सकता, कोई भी खत्म नहीं कर सकता, इसलिए वचन रूपी परमेश्वर यीशु मसीह खुद हमारे पापों के लिए, शापों के लिए बलि होने के लिए इस दुनिया में ఇది आया। దేవుని ప్రేమ, ये परमेश्वर का प्यार है, ఇది దేవుని ప్రేమ. ये परमेश्वर का प्यार है। ఎందుకంటే కవి, इसलिए कवि कहता है దేవుని ప్రేమ ఇదిగో, देखो ये परमेश्वर का प्यार, మరులారా భావము నన్ను తెలియరే. अब मेरे भाव को जानो। దేవుని ప్రేమ परमेश्वर का प्यार ఇదిగో. देखो ये है। యేసు ప్రభుని यीशु मसीह को కొడాలతో కొట్టడానికి అప్పచెప్పాడు. यीशु मसीह को कोड़ों से मार खाने के लिए छोड़ दिया गया, ఎందుకంటే అనుకున్నాడు क्योंकि उसने सोचा కొడాలతో కొట్టి వదిలిపెడతారు అని. कोड़े मारकर छोड़ देंगे। ధర్మశాస్త్రం ఏం రాసిందంటే व्यवस्था में क्या लिखा है? 40 దెబ్బలు కొడితే అతనికి ఏ శిక్ష లేదు. 40 कोड़े मारे तो उसको दंड की आज्ञा नहीं होगी। 40 దెబ్బల కంటే ఎక్కువ కొడితే అతను అన్యులుగా అనుకుంటారంట. अगर 40 कोड़ों से ज्यादा मारेंगे तो उसको अन्य जाति समझा जाता है, అందుకని యేసు ప్రభుని ఏమన్నాడు, కొరడాలతో కొట్టి వదిలిపెట్టమన్నాడు. इसलिए कहा कि कोड़े मारकर यीशु मसीह को छोड़ दो। పిలాతు पिलातुस ने कहा, వీళ్ళేం తెలుసా, लेकिन इन लोगों ने क्या किया? 39 దెబ్బలే కొడుతున్నారు. सिर्फ 39 ही कोड़े मार रहे थे। జాగ్రత్తగానండి, ध्यान से सुनिए, 39 దెబ్బలే కొడుతున్నారు. सिर्फ 39 कोड़े मार रहे थे। 40వ దెబ్బ కొట్టలేదు. 40वां कोड़ा बिल्कुल नहीं मार रहे 40వ थे। దెబ్బ కొడితే యేసు సిలువ ఎక్కడో, अगर 40वां कोड़ा से मारा गया यीशु मसीह तो क्रूस पर नहीं चढ़ेगा, శిక్ష అయిపోయింది ఇక. उसका दंड खत्म। అందుకని इसलिए వాళ్ళ 39 దెబ్బలు उन्होंने 39 कोड़े ఎన్ని సార్లు కొట్టారు లెక్కలేదు, कितनी बार मारा गिनती ही नहीं, ఎన్ని సార్లు కొట్టారు లెక్కలేదు. कितनी बार मारा गिनती ही కరెక్ట్ नहीं, 39 सिर्फ 39 कोड़े, లెక్క పెట్టి 39 కొట్టారు. गिन गिन के 39 कोड़े ही मारते थे। ఎందుకని తెలుసా, क्यों पता है? ఒక్కసారి एक बार నువ్వు ఆలోచించు, आप सोचो, ఎందుకు ఆ కొడ దెబ్బలు తిన్నాడు? क्यों यीशु मसीह ने कोड़ों का मार खाया? నువ్వు తినాలి, నేను తినాలి, ये मार आपको और मुझको खानी थी, కానీ మనం తినాల్సిన దెబ్బలు ఆయన తిన్నాడు. हमें जो मार खानी थी वो यीशु ఆ मसीह ने खाया। కృతజ్ఞత ఉండాలి ప్రియులారా. ये शुक्रगुजारी हमारे अंदर होनी ఈ चाहिए। కృతజ్ఞత జీవితం జీవించామనుకో, अगर ये बिना शुक्रगुजारी का जीवन हमने जिया तो రేపు అక్కడ మనందరం వెళ్ళాల్సిందే. एक ना एक दिन हम सबको वहीं पे जाना అందరూ ही है। సింహాసనం ఎదుట నిలబడాల్సిందే. हम सबको सिंहासन के सामने एक दिन खड़ा ఈ होना లోకంలో ही ఎంత है। గొప్పవారైనా इस संसार में कितने महान लोग क्यों ना हो, ఎవరైనా సరే कोई भी क्यों ना हो, రేపు నిలబడాలి. कल के दिन खड़ा ही అప్పుడు होना है। అంటాడు, అక్రమైన వారులారా. तब हमें कहेगा, हे कुकर्मियों, అంటే అర్థం తెలుసా, मतलब क्या మీరు है? క్రమముగా జీవించలేదు, तुम नियम के अनुसार नहीं चले, మీరు క్రమంగా జీవించలే. नियम के अनुसार नहीं चले। వనం అంటే ఏం తెలుసా, खेत मतलब क्या है? నాకు ఒక మాలిక్ ఉంటాడు, उसका एक मालिक होता ఒక है, మాలి ఉంటాడు, एक माली होता है, చక్కగా వాటికి నీళ్లు పోస్తూ ఉంటాడు, अच्छे से वहां पे पानी डालता సమయం है, సమయానికి ఎరువేస్తూ ఉంటాడు, समय समय पर अच्छा खाद देता है, ఎరువేస్తూ ఉంటాడు. खाद देता है। అరణ్యం అయితే अगर जंगल होगा तो
ఒక చెట్టు ఉంటది, एक पेड़ ऐसे टेढ़ा होता है, ఒక చెట్టు ఉంటది, दूसरा ऐसे टेढ़ा होता है, ఒక చెట్టు ఉంటది, एक इधर जा रहा होता ఒక है, చెట్టు ఉంటది. एक उधर से आ रहा होता है। కానీ పొలము, దానికి ఒక వ్యవసాయకుడు, దానికి ఒక చక్కని నియమము అన్నీ ఉంటాయి ప్రియులారా. लेकिन खेत में एक अच्छा सा किसान होता है, उसके नियम के अनुसार पानी देना, पौधों को रखना, सब नियम से होता అందుకే है। బాప్తిస్మ ఇచ్చే యోహాను అరణ్యంలో ఉండి పెద్ద కేక వేశాడు. इसलिए बपतिस्मा देने वाले यूहन्ना ने जंगल में रह के एक ऊंची आवाज से అరణ్యంలో पुकारा, ఉండి కేక వేశాడు, जंगल में रह के पुकारा, అదుగో देखो నా వెనుక వస్తున్నాడు, मेरे पीछे आता है, అతని మార్గాన్ని సరళం చేయటానికి. वो मार्ग को सीधा करने నువ్వు वाला है। ఎంతన్నా సంపాదించు, तुम कितना भी कमाओ, నువ్వు ఎంత గొప్పవాడైనా సరే, कितने भी महान क्यों ना हो तुम, ఎంత అందచందాలు ఉండదు సరే, कितने सुंदर भी क्यों ना हो, ఎంత ఫైల్మాన్ అని సరే, कितने पहलवान क्यों ना हो, ఒక రోజు एक दिन 6 అడుగుల స్థలం ఉంది, 6 फुट का जगह है, ఒక రోజు 6 అడుగుల స్థలంకి వెళ్ళిపోవాలి. एक दिन 6 फुट की जगह में हमें जाना ही होगा। ఇది గమనించుకోవాలి మనం. इस विषय में ध्यान दें, అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. सब कुछ छोड़ के जाना ही है। ప్రియులారా, प्रियो, నిన్న నేను మంచి ఒక ఉదారకమైనటువంటి ఒక విషయం నేను విన్నాను. मैंने एक उदास वाली बात को सुना। పాస్టర్ గారు पास्टर जी हैं, శ్రీజ మ్యారేజ్ కూడా వచ్చారు. వాళ్ళు वो श्रीजा की शादी में भी आए थे। పాస్టర్కి మరి కడప, कड़पा में వాళ్ళ रहते हैं, కడప कड़पा में रहते हैं। కరోనా వచ్చిందో మరి మనకు తెలియదు. कोरोना आया क्या आया पता नहीं, 3 రోజులు హాస్పిటల్ ఉన్నారు, 2 दिन ही हॉस्पिटल में थे చనిపోయింది. और वो कल खत्म हो गई, నిన్న చనిపోయింది. कल खत्म हो భర్త కూడా హాస్పిటల్ లో ఉన్నాడు. पति भी हॉस्पिटल में। కనీసం 400-500 సంఘస్థులు. 400-500 लोग आते हैं कलीसिया। నేను కూడా వాక్యం చెప్పాను అక్కడ, मैं भी वहां पे गया, मैंने भी वचन बताया, నేను కూడా వెళ్ళలేదు. मैं भी गया, ఒక్క సంఘస్థుడు రాలేరు, एक भी कलीसिया का लोग नहीं आया, రాలేరు. नहीं आ सकते, పరిస్థితి అలా ఉంది. परिस्थितियां ऐसी हैं। బంధువులు రాలేరు, रिश्तेदार भी नहीं आ सकते, కుటుంబస్తులు రాలేరు. घर के लोग भी नहीं आ सकते। చివరకు భర్త హాస్పిటల్లో ఉండి అతనే మూట కట్టుకొని అతనే బండిలో తీసుకెళ్లి అతనే సమాధికి వచ్చాడు. आखिरी में खुद पति ने ही वहीं पे हॉस्पिटल में लाश को पैक करवाया, बॉक्स लिया और गाड़ी में ले जाके दफना दिया। చూసారా, देखा, ఏంది ఈ జీవితం చెప్పండి. बताइए क्या है ये जीवन। ఉండన్నాళ్ళు जब तक है ప్రభు కోసం మనం పుష్పిద్దాం, प्रभु के लिए हम खिलते रहेंगे, ప్రభు కోసం మనం ఎదుగుదాం, प्रभु के लिए हम बढ़ते रहेंगे, ప్రభువులో మనం జీవిద్దాం, प्रभु में हम जीते रहेंगे, అనేక మందికి ఆదర్శంగా ఉంటాం. बहुत लोगों के लिए आदर्श बनेंगे। చనిపోతే अगर मर गए तो నీతిమంతుల మరణం धर्मी लोगों की मृत्यु దేవుని దృష్టిలో అన్మోలంట, प्रभु की दृष्टि में बहुत ही విలువైందంట ప్రియులారా. बहुत ही अनमोल है। కాబట్టి इसलिए ఎలా ఉండాలి ఈ లోకంలో మనం? कैसे रहना चाहिए इस संसार में हमें। చూడండి, देखिए, షారోను పొలంలో పూచే పుష్పంలాగా ఉండాలి మనం. शारोन के बगीचे में खिलने वाले एक फूल के समान होना चाहिए। తర్వాత उसके बाद రెండో పొలం दूसरा खेत, నామక సంఘ పొలము. नाम मात्र कलीसियाओं का फल। వీళ్ళెవరు? ये कौन है? వీళ్ళు క్రైస్తవులే. ये क्रिश्चियन लोग ही हैं, క్రైస్తవులే వీళ్ళు. क्रिश्चियन लोग ही हैं। కాకపోతే అన్ని జనులకి ఒక తేడా ఉంది. अन्य जातीय और इनके बीच में फर्क है। ఏంటో తేడా? क्या फर्क है? వాళ్ళేమో బైబుల్ చదవరు, వాళ్ళకి సంఘానికి రారు, वो बाइबल नहीं पढ़ते, वो कलीसिया में नहीं వాళ్ళు जाते, క్రీస్తుని నమ్మరు, वो मसीह पर विश्वास नहीं వాళ్ళు करते, సృష్టికర్త పైన వాళ్ళకి నమ్మకం లేదు. सृष्टिकर्ता पर उन पर कोई नहीं సృష్టికర్త करते, వ్యర్థంగా ఆరాధిస్తూ सृष्टिकर्ता को ही व्यर्थ से आराधना करते हुए ఈ లోకాన్ని इस ఆరాధిస్తారు. संसार की आराधना करते ఈ हैं। నామకస్తులు అయితే ये नाम मात्र लोग जो हैं చర్చికి వెళ్తారు, चर्च जाते हैं, బైబుల్ ఉంటది, बाइबल हाथ में होता యేసుని है, నమ్ముకుంటారు. यीशु मसीह पर विश्वास కానీ करते हैं। వాళ్ళకి వీళ్ళకి శాస్త్రంలో కార్యాల్లో ఏం తేడా ఉండదు. लेकिन अन्य जाति और इनके बीच में हर चाल चलन में, हरकतों में कोई भी फर्क नहीं दिखाई देता। వీడు చర్చి నుంచి బయటకు వచ్చినాక, चर्च से बाहर आने के बाद, వాళ్ళ మందిరం నుంచి బయటకు వచ్చినాక वो अपने मंदिर से बाहर आते వీళ్ళ हैं। యొక్క పద్ధతులు, వీళ్ళ యొక్క కార్యాలు, వీళ్ళ పనులన్నీ ఒకే రకంగా ఉంటాయి. इनके चाल चलन, इनकी हरकतें, इनके तौर तरीके सब एक जैसे होते हैं, అన్ని ఒకే రకంగా सब ఉంటాయి. एक जैसे होते हैं। కానీ लेकिन ఈ షారోను పొలములో పూచిన పుష్పం అంటే शारोन के खेत में खिला हुआ फूल मतलब క్రమంగా పెంచినటువంటి नियम మొక్కలు ఇవి. नियम के अनुसार बढ़ाए गए ఈ पौधों के समान। ఈ మొక్కల్ని మీద ఒక ఆశ పెట్టుకున్నాడు. इस खेत के ऊपर एक आशा रखी गई है। మన తండ్రి వ్యవసాయకుడు, हमारा पिता एक किसान है, మన మీద ఒక ఆశ పెట్టుకున్నాడు. हम पर उसने एक आशा रखी है। అయ్యో వీళ్ళు ఎదిగి ఫలించి నాకు ఒక ఉపయోగంగా ఉంటారు, ये बढ़ेंगे, फलवंत होंगे, मेरे लिए लाभदायक बनेंगे, నాకు సాక్ష్యంగా ఉంటారు. मेरे लिए गवाही के रूप में ఇదిగో रहेंगे। నా పొలం, ఈ పొలం, ये देखो मेरा खेत है, ఇది నా పొలం. ये मेरा खेत है। ప్రియులారా, प्रियो, అంత శ్రద్ధగా, అంత ఆశగా మనల్ని పెంచుతున్నాడు ప్రభు. इतनी श्रद्धा से, इतनी आशा से प्रभु हमें बढ़ा रहा మనం है। దేవుల్లో ఎదుగుతున్నామా, దేనిలో ఎదుగుతున్నాం? हम प्रभु में बढ़ रहे हैं या किस में बढ़ रहे हैं? చూడండి, देखिए, లోకా సువార్తలో लूका सुसमाचार 12వ అధ్యాయము 12वां अध्याय 16వ వచనం చూస్తే 16वां वचन అక్కడ देखिए, ఒక వ్యక్తిని గురించి చెప్తున్నాడు యేసు ప్రభు. वहां पे यीशु मसीह एक व्यक्ति के बारे में बताता है। ఎవరా వ్యక్తి? कौन है वो व्यक्ति? ఆయన లోకంలో ఎదుగుతున్నాడా, దేవుళ్ళు ఎదుగుతున్నాడా? वो प्रभु में बढ़ रहा है, संसार में बढ़ रहा है? ఎవరా వ్యక్తి? कौन है वो व्यक्ति? ఆ వ్యక్తికి పొలం అంట బాగా పండిందంట, उस व्यक्ति का जो खेत है बहुत ही फलवंत हुआ, బాగా పండిందంట పొలం. बहुत ही अच्छे से फलवंत हुआ।
బాగా పండి अच्छे से చూడండి అక్కడ ఏం రాస్తున్నాడో చూడండి देखिए क्या लिखा है उसमें, అక్కడ ఏం రాస్తున్నాడో చూడండి देखिए उसमें क्या लिखता है 16 लूका 12वां अध्याय 16वां वचन। ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండెను అంటున్నాడు అక్కడ वहां पे लिखा है किसी धनवान की भूमि में बड़ी उपज हुई, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక तब నేనేమి చేతును తనలో తాను ఆలోచించుకొని तब वह अपने मन में विचार करने लगा मैं क्या करूं क्योंकि मेरे यहाँ जगह नहीं जहां अपनी उपज इत्यादि रखूं। నేను ఇలాగ చేతును నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను। और उसने कहा मैं यह करूंगा, मैं अपनी बखारियां तोड़कर उनसे बड़ी बनाऊंगा और वहां अपना सब अन्न और संपत्ति रखूंगा और अपने प्राण से कहूंगा कि प्राण तेरे पास बहुत वर्षों के लिए बहुत संपत्ति रखी है, चैन कर खा पी सुख से रह। ప్రియులారా, प्रियो, పంటలు పండటం ఆశీర్వాదం కాదు, फसल अच्छे से होना ये आशीष नहीं है। అసలైన ఆశీర్వాదం ఇక్కడ ఏమంటున్నాడు? सही और असली आशीष क्या है? పంట బాగా పండింది, फसल तो अच्छा हुआ है, సమృద్ధిగా పండింది, पूरा भरपूर हुआ है। ఏమంటున్నాడు? और क्या कहता है? అయ్యో పంట వచ్చేసిందే, अरे फसल आ गई, ఇంకా పాత దాని కొట్టులోనే ఉందే, अरे पुराना फसल तो अभी भी నేను दुकान ఎక్కడ में नहीं है, పెట్టేది ఇది? मैं कहाँ पे इनको रखूं? అందుకని इसलिए కొత్తగా కొట్లు కొట్టించాడు। नई उसने दुकानें बनाई। ఆయన కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు। वो भी परमेश्वर की आराधना कर रहा है। ఏమంటున్నాడు? क्या बोल रहा है? నా ప్రాణమా हे मेरे प्राण, తాగుము, खा पी తినుము, सुख से रह। సుఖించుము। కొంతమంది తింటమే ఆనందం అనుకుంటారు, कुछ लोग सिर्फ खाना पीना ही आनंद सोचते हैं, దానికోసమే బతుకుతారు, उसी के लिए ही जीते रहते हैं, తినటం కోసం బతుకుతారు। खाने के लिए ही जीते हैं। ప్రియులారా, प्रियो, తిన్నా త్రాగినా ప్రభు మహిమ కోసం బతకాలి మనం। खाए पिए फिर भी प्रभु की महिमा के लिए ही हमें जीना चाहिए। ఏమంటున్నాడు? क्या నా कहता है? ప్రాణమా हे मेरे प्राण, సుఖించుము। सुख कर। ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? तब परमेश्वर क्या कहता है? ఒరే ఎర్రోడా, हे मूर्ख, ఒరే ఎర్రోడా, अरे मूर्ख, ఈ రాత్రి నీ ప్రాణం ఏమైపోతారు? आज ही रात को तेरा प्राण ले लिया जाएगा तो तेरा क्या होगा? నీ పంట నీతో వచ్చుద్దా? क्या तेरा फसल तेरे साथ आएगा? నీ పిల్లలు నీతో వస్తారా? तेरे बच्चे तेरे साथ నీ आएंगे, ధనం నీతో వచ్చుద్దా? तेरा धन तेरे साथ నీ आएगा, ఎండి బంగారం నీతో వస్తాయా? तेरा सोना चांदी तेरे साथ आएगा। అసలు నువ్వు వేసుకున్న సొక్కా కూడా నీతో రాదు। तुमने जो शर्ट पहना है वो शर्ट भी तुम्हारे साथ नहीं आएगा। ఒకవేళ మంచి షర్టు, మంచి ప్యాంటు, మంచి చొక్కాయి, మంచి పంచి కట్టారు నీకు ఆ రోజు, నీకు अगर अच्छा शर्ट, अच्छा पैंट या अच्छी धोती उस दिन पहनाई है तो, అనుకోకుండా చచ్చిపోయి ఉండాలి, और अचानक उस दिन आपका दिल रुक गया और आप मर गए, ఉండాల్సి వచ్చావనుకో दिल रुक गया आप मर गए, ఏమంటారు తెలుసా? क्या बोलोगे? ఒరే సొక్క ఎడవండి, उसका शर्ट उतारो, ఆ సొక్క ఎడవండి, उसका शर्ट उतारो, ఆ ప్యాంట్ ఎడవండి, उसका पैंट निकालो। ఏం చేస్తారు? क्या करेंगे? ఒక గుడ్డ కొనుక్కొస్తారు, एक नया कपड़ा लेके आएंगे, ఒక గుడ్డ కొనుక్కొస్తారు, कपड़ा लेके आएंगे, ఇంకా ఉండేది గుడ్డలు, మంచి గుడ్డలే ఉండేలే, और अच्छे वस्त्र भी होते हैं, ఆయన పెడతారు, उनको रख देंगे, కట్టి ఒక గుడ్డ కప్పుతారు, उसको बांध देंगे और उस पर एक कपड़ा डाल देंगे, కాసేపు ఏడుస్తారు, थोड़ी देर रोएंगे, కాసేపు ఏడుస్తారు, थोड़ी देर रोएंगे ఇంకా తీసుకెళ్ళమంటాడు। और कहेंगे ले जाओ, అయిపోయిన చరిత్ర, बस खत्म इतिहास। ఇక అంతము కాదు ఆరంభం। अब ये अंत नहीं है, आरंभ है। ఇక చూసుకో ఇక ఏం జరుగుద్దో, फिर देखो बाद में क्या होगा, ఏం జరుగుద్దో क्या होगा देखो। ప్రియులారా, प्रियो, ఈ ప్రకృతి సంబంధమైనటువంటి విషయాల్లో ఆనందించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, इस प्रकृति से जुड़े हुए विश्व में आनंद मनाने वाले కానీ लोग మనం बहुत ఎలా सारे हैं। ఉండాలి తెలుసా? लेकिन हमें कैसे रहना चाहिए? షారోను పొలములో పూయు పుష్పం వలె మనం ఉండాలి। शारोन के खेत में खिले हुए गुलाब के समान हमें होना ఈ चाहिए। నామకార్థ సంఘాలు, ఈ అన్యుల సంఘాలు, వీళ్ళిద్దరూ కేటగిరీ ఒకటే, नाममात्र कलीसिया अन्य जातियों लोग जो हैं दोनों एक ही समान हैं। కాకపోతే చర్చికి వెళ్తారు, వాళ్ళు బైబిల్ చదువుతారు, వాళ్ళు క్రిస్మస్ పండుగలు చేస్తారు, ఈస్టర్లు చేస్తారు। ఈ అన్యులేమో చర్చిలకు వెళ్ళరు, వీళ్ళు బైబిల్ చదవరు, వీళ్ళు యేసు ప్రభువుని నమ్మరు। ये अन्य जाति लोग चर्च में नहीं जाते, यीशु मसीह पर विश्वास नहीं करते, बाइबल नहीं पढ़ते, लेकिन जो नाममात्र लोग हैं वो चर्च में जाते हैं, बाइबल पढ़ते हैं और त्योहार भी बनाते हैं क्रिसमस ఇంతే के। తేడా। सिर्फ फर्क इतना है। కానీ బయటకు వచ్చినాక लेकिन चर्च से बाहर निकलने के बाद అంతా కలిసిమెలిసి జీవిస్తారు, सब मिलजुल के जीते हैं, కలిసిమెలిసి జీవిస్తారు। मिलजुल के जीते हैं। ఒకసారి అంట एक बार ఇద్దరు స్నేహితులు కలిసి చదువుకున్నారు, दो दोस्त आपस में पढ़े थे मिलकर, ఇద్దరు మంచి మిత్రులు, दो अच्छे मित्र हैं वो చక్కగా పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు। दोनों मिलके ही बड़े हुए। ఒక వ్యక్తి మంచి బిజినెస్ మ్యాన్ అయ్యాడు, एक व्यक्ति अच्छा बिजनेसमैन बन गया, ఒక వ్యక్తి టెస్టులు రాసుకొని ఏదో ఉద్యోగం సంపాదించుకున్నాడు। एक व्यक्ति ने परीक्षाएं लिखी और नौकरी कमाई। చాలా తర్వాత, कई सालों के కొన్ని बाद, సంవత్సరాలు గడిచిన తర్వాత, कई साल बीतने के बाद అదిగో ఆ స్నేహితుడు, ఉద్యోగం చేసే స్నేహితుడు ఫోన్ చేశాడు। नौकरी करने वाले दोस्त ने फोन किया।
అతను అనుకుంటున్నాడంట, वो सोच रहा था నా పాత మిత్రుడు ఉండాలి, मेरा एक पुराना दोस्त నేను होना ఎంత था, ఎదిగిపోయాను, मैं तो कितना बड़ा हो गया, నేను ఎంత ఎదిగిపోయాను, मैं कितना बड़ा हो गया। ఒక్కసారి నా మిత్రుడు చూస్తే एक बार अगर मेरा दोस्त देखेगा तो ఎంత ఆనందిస్తాడు, वो कितना आनंदित होगा, ఎంత कितना ఆనందిస్తాడు. आनंदित होगा। చూసేవా, देखा, నేను అట్ట అవలేకపోయాను अरे मैं అనుకుంటాడు, ऐसे नहीं बन पाया करके నేను అలా सोचेगा, అవలేకపోయాను అనుకుంటాడు. मैं नहीं बन पाया करके सोचेगा। మరి తన మిత్రుడైతే యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. उसके मित्र ने तो यीशु मसीह पर विश्वास किया, తన డబ్బు, अपना पैसा, తన సమయం, अपना समय, తన శరీరం, अपना शरीर, తనకున్నదంతా, उसके पास जो कुछ है, తనకున్న దానిలోనే उसके पास जितना भी తన है, కుటుంబాన్ని పోషించుకుంటూ उसी में अपने परिवार का पालन पोषण करते ప్రభువులో हुए ఎదుగుతున్నాడు, प्रभु में बढ़ रहा है, ప్రభువులో ఎదుగుతున్నాడు. प्रभु में बढ़ रहा ఒక है। రోజు అన్నాడు, एक दिन कहा, ఒక్కసారి నా వైభవాన్ని చూసి రా, చూద్దుకొని రా అన్నాడు. एक बार मेरे ऐशो आराम को देखने आओ करके बोला, వెళ్ళాడు, गया, అడిగాడు. पूछा, ఇక్కడ మన ఒక మిత్రుడు ఒక పేరు చెప్పాడు, ఇదే పేరు. एक नाम बोला, मेरा मित्र रहता था करके ఆయన पूछा। 15వ అంతస్తులో ఉంటాడని చెప్పారు. उन्होंने कहा वो 15वें मंजिल पे रहता है, 15వ అంతస్తులో ఉంటాడని చెప్పారు. 15वें मंजिल पे रहता है, నేను కలుసుకోవాలతను అన్నాడు. मैं उससे मिलना चाहता हूँ करके। గార్డ్ అన్నాడు, तब वहां के गार्ड ने ఇదిగో कहा, లిఫ్ట్ ఉంటది ఇక్కడ, देखो यहाँ लिफ्ट ఈ होगा, లిఫ్ట్ లో ఎక్కి इस लिफ्ट में जाओ, 15 నెంబర్ దబావు, 15 नंबर నొక్కు दबाओ, నొక్కు, 15 नंबर, ఆడికి వెళ్తావు అన్నాడు. वहां चले जाओगे। వెళ్ళాడు, పైకి ऊपर गया, చూశాడు, देखा, ఇల్లు చూశాడు. घर देखा, చాలా వైభవంగా ఉంది. बहुत ही शान से है घर। ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు, दोनों ने आपस में अच्छे से बात की, మంచి మంచి మాటలు अच्छी మాట్లాడుకున్నారు. अच्छी बातें की, మరి పాత స్నేహితులు కదా, बहुत ही पुराने मित्र చాలా हैं, అనుభవాలు ఉంటాయి వాళ్ళకి. बहुत ही अनुभव होता है, చక్కగా మాట్లాడుకున్నారు. अच्छे से बात की। ఆ తర్వాత అన్నాడు, उसके बाद कहा, ఎరా నువ్వు ఏం సంపాదించావురా, अरे तुमने क्या कमाया, ఆఫ్టర్ ఉద్యోగం చేస్తున్నారు, तुम तो सिर्फ नौकरी कर रहे हो। ఏం ఉద్యోగం రా, अरे कौन सी నెల नौकरी है? జీతం రా. अरे तुम तो महीना महीना तनख्वाह लेते हो। అరే నువ్వు నెలలో సంపాదించే సంపాదన ఒక్క రోజు तुम సంపాదిస్తున్నావు రా. एक महीने में जितना कमाते हो मैं एक दिन में कमाता हूँ। ఎట్రా లే అన్నాడు. इधर आओ करके बोला, ఇద్దరిని కట్టను లాగాడు. इधर का उसने कटन खींचा, అదిగో కనపడుతుంది శివ, ఆ పొలం, देखो सामने का खेत जो दिखाई दे रहा అందులో है, నాకు 50వ భాగం ఉంది, उसमें मेरा 50वां हिस्सा है, 50వ భాగం ఉంది, 50वां हिस्सा है। ఇటురా అన్నాడు. इस तरफ बुलाया, కట్టను లాగాడు. इधर का कटन ఈ खींचा, ఫ్యాక్టరీ చూసారా, ये फैक्ट्री देख रहे हो ना, ఇందులో నాకు పావలా వాటా ఉందన్నాడు. इसके अंदर मेरा चवन्नी का हिस्सा है। ఇటు వచ్చాడు, इधर आया, ఇది లాగాడు. इधर खींचा, ఇదిగో देखो ఇదంతా చూసావా, ఈ వైభవాలన్నీ ये सारा वैभव देख रहे हो ना, ఇవన్నీ ये सब, దానిలో నాకు ఒక వాటా ఉంది. उसमें मेरा एक हिस्सा है। అట్లా 4 వైపులు इस చూపించాడు. तरह चारों ओर उसने दिखाया। అప్పుడు అన్నాడు మన స్నేహితుడు, तब मित्र ने कहा, ఒరా చాలా బాగా సంపాదించావు నువ్వు, अरे तुमने तो बहुत अच्छे से कमाया, మరి పైన ఏమన్నా సంపాదించావా అని అడిగాడు. ऊपर कुछ और कमाया है या नहीं करके पूछा, పై కోసం ఏమైనా సంపాదించుకున్నావా ऊपर అని. के लिए कुछ कमाया है या नहीं। వీడికి అర్థం కాదు. इसको समझ में नहीं आया, పై కోసం, ऊपर के लिए, పై కోసం సంపాదించుకోవాలి. ऊपर के लिए क्या कमाना है। అరే నేను ఆనందంగా ఉన్నాను రా. अरे मैं तो बहुत ही आनंदित हूँ। కాదురా, नहीं, రేపు అక్కడికి వెళ్ళినాక कल के दिन वहां जाने के అక్కడ बाद నీకు స్థలం కావాలి. वहां तुम्हारे लिए जगह होनी चाहिए। యేసు ప్రభు यीशु मसीह నీ కోసం నా కోసం आपके लिए, मेरे लिए సిలువలో ప్రాణం పెట్టి क्रूस पर उसने अपना जान दिया, సమాధి చేయబడి वो कब्र में रखा गया, 3వ రోజు తిరిగి లేచాడు. तीसरे दिन जी उठा, నీ కొరకు నా కొరకు आपके लिए, मेरे लिए ఎన్ని శ్రమలు అనుభవించాడు. कितने ही उसने मुश्किलें सही। అదిగో మన కోసం స్థలం తీసుకోవడానికి వెళ్ళి देखो हमारे लिए जगह तैयार करने गया మళ్ళీ है, రాబోతున్నాడు. वो फिर से आने वाला है। గంట సేపు సువార్త అందించాడు. 1 घंटा उसने सुसमाचार पहुंचाया। సువార్త అందించినాక सुसमाचार पहुंचाने के ఆ बाद యొక్క స్నేహితుడు, वो मित्र, అయ్యో నేను శూన్యం అనుకున్నాను, अरे मैं तो शून्य हूँ करके తనకు उसने తాను सोचा, చూసుకున్నాడు. उसने अपने आप को देखा। నేనేమో అనుకున్నాను, मैंने तो अपने आप को पता नहीं నేను बहुत ఏదో बड़ा हूँ అనుకున్నాను. सोचा था, నాకంటే లోకంలో గొప్పవాడు లేడు అనుకున్నాను, मेरे से बढ़कर संसार में महान कोई नहीं है నాకంటే सोचा था। అభాగ్యుడు లేడు, मेरे जैसा अभाग्य कोई नहीं है, నాకంటే అభాగ్యుడు లేడు. मेरे जैसा अभाग्य कोई नहीं है। ఇద్దరు స్నేహితులు दोनों दोस्त ఎంతో సంతోషించారు ప్రభువులో. प्रभु में बहुत ही आनंद मनाने लगे। అప్పుడు తనకున్న ఆస్తి, तब से उसके पास जितनी संपत्ति है, తనకున్న ఆస్తి उसकी जितनी संपत्ति ప్రభు है, కోసం ఖర్చు పెడుతున్నారు. और प्रभु के लिए खर्च करने लगा। ప్రియులారా प्रियो, జాగ్రత్తగా గమనించండి. ध्यान दीजिए, ఈ లోకంలో इस संसार में ఎంత సంపాదించినా, कितना भी कमाओ, ఎంత తిన్నా, कितना भी खाओ, ఎంత వైభవం ఉన్నా, कितने भी वैभव से దేవుని रहो, దృష్టిలో మనం గనక అన్మోలుగా ఆ పుష్పాల్లాగా యోగ్యంగా లేకపోతే మనం ఎర్రి వాళ్ళమే. प्रभु की नजर में उस फूलों के समान और बहुत ही अयोग्य रहे तो कुछ भी नहीं है। తరువాత उसके बाद షారోను పొలములో పూచిన పుష్పం 3, शारोन के खेत में खिला हुआ गुलाब, 3వ రకమైన మనుషులు. तीसरे तरह के लोग, వీళ్ళెవరు? ये कौन है? వీళ్ళు ప్రభు కోసం బ్రతికేవాళ్ళు, प्रभु के लिए जीने वाले लोग, ప్రభు కోసం జీవించేవాళ్ళు. प्रभु के लिए जीने वाले लोग। ప్రియులారా, प्रियो, ఒక పెండ్లి కుమార్తె సంఘముగా ఆత్మీయ ఆభరణాలు ధరించుకుని సిద్ధపడి ఉన్నవాడు. जो दुल्हन की कलीसिया के रूप में अच्छे श्रृंगार करके जो तैयार है। ఇప్పుడు अब జాగ్రత్తగా గమనిస్తే ध्यान दीजिए, షారోను అనే ఈ షారోన్ అనే పొలము పాలిస్తీనాలోని పల్లం మైదానంలో ఉందంటిది. ये पालिस्तीना के जगह पे है जो शारोन करके जो खेत है, ఇది ఆ దేశంలో పల్లపు మైదానంలో ఉంది, उस देश के తరాయి. तराई में है। అయితే అక్కడ
ఆ మైదానము రెండు విషయాలకు ప్రసిద్ధి అంటది. वहां का जो तराई है 2 विषयों के लिए प्रसिद्ध है. ఒకటి एक పచ్చిక, పచ్చిక హరాభర, हरा भरा रहता है, పచ్చిక. हरा भरा रहता है. రెండు दूसरा పుష్పములు. वहां पे फूल खिलते हैं. ఒకటి పచ్చిక, एक तो हरा भरा रहता రెండు है, పుష్పములు. दूसरा पुष्प. ప్రియులారా, ఈ రెండు అనుభవాల గురించి ఒక విషయం చెప్తాను మీకు इन జాగ్రత్తగా. 2 अनुभवों के बारे में एक बात मैं बताऊंगा. ఈ పచ్చిక అనేది ये हरा भरा मतलब ఈ షారోను పొలములో ये शारोन के खेत में గొర్రెలకు మేత దొరుకుతుందంట. అక్కడ यहाँ पे भेड़ों को अच्छा चारा मिलता గొర్రెలకు మేత దొరుకుతుంది. है, भेड़ों को अच्छा चारा मिलता ఈ है. పుష్పాలు ये फूल అనేక మందిని ఆకర్షిస్తా ఉంటాయి. बहुत लोगों को आकर्षित करते हैं. యెషయా గ్రంథము यशायाह की చూడండి, पुस्तक యెషయా పుస్తకం చూడండి, एक बार देखें. 65:10 చదవండి. రెండు అనుభవాలు మీకు చెప్తాను. यशायाह की पुस्तक 65:10 65:10 65:10 చదవండి. मेरी प्रजा जो हाँ। मुझे ढूंढती है उसकी भेड़ बकरियां तो शारोन में चरेगी हाँ। और उसके गाय बैल आकोर नामक तराई में विश्राम करेंगे. ఏమండి అక్కడ? मेरी నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి యగును. షారోను పొలము గొర్రెల మేత భూమి యగును. అర్థమైందా? समझ में आ गया. పచ్చిక, हरा भरा చక్కని గడ్డి अच्छा घास చూస్తానికి देखने के लिए ఎంత చక్కగా పచ్చిక బాగుంది. बहुत ही सुंदर हरा भरा सा है. రెండోది दूसरा పుష్పములు. फूल పుష్పములు फूल యెషయా यशायाह 35:2, 35 3 చదవండి. 2 और 3 पढ़ेंगे. 2, 3. 2 और 3 वह अत्यंत प्रफुल्लित होगी हाँ। और आनंद के साथ जय जयकार करेगी. उसकी शोभा लबानोन की सी होगी. हाँ। वह कर्मेल और शारोन के तुल्य तेजोमय हो जाएगी. हाँ। वे यहोवा की शोभा और हमारे परमेश्वर का तेज देखेंगे. ప్రైజ్ ద లార్డ్. యెహోవా శోభ అది బహుగా పూయుచు అది బహుగా పూయుచు ఉల్లసించును. ఉల్లసించును. ఉల్లసించి సంగీతములు పాడుచు. ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యము దానికి కలుగును. చూసారా ఎలా ఉంటదంట? ఉల్లసించి సంగీతములు పాడు. సంగీతములు పాడును. అందుకనే కొలస రాసిన పత్రికలో इसलिए कोलोस्सन की लिखी पत्रिका में 3వ అధ్యాయం చదివితే अगर तीसरा अध्याय एक बार देखें तो ప్రతి ఒక్క విశ్వాసి हर एक विश्वासी ఎలా ఉండాలో చక్కగా చెప్పాడు. అక్కడ చూడండి, कैसे उसे रहना चाहिए अच्छे से बताया गया. देखिए ఆ పెండ్లి కుమార్తె సంఘానికి ఉన్నటువంటి ఒక వైభవం ఎలా ఉండాలంటే दुल्हन की कलिसिया का वैभव कैसा होना चाहिए. చూడండి, देखिए 3వ అధ్యాయంలో तीसरे अध्याय में చూడండి, देखिए 12వ వచనం చూస్తే 12वें वचन को देखें. మరి అక్కడ చదువుకుంటూ మీరు వస్తే वहां पे पढ़ते हुए आए కొలస్సీయులకు రాసిన పత్రిక कोलोस्सन की लिखी पत्री. చూడండి, ప్రతి ఒక్కరు అది జాగ్రత్తగా గమనించండి. हर एक इस विषय में ध्यान दे. దేవుని చేత ఏర్పరచబడిన పరిశుద్ధులను ప్రియులను అయిన వారికి తగినట్లుగా మీరు జాలి గల మనస్సును, దయాళత్వమును, వినయమును, స్వాద్వీకమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. పెండ్లి కుమార్తె యొక్క ఆభరణాలు పిల్లరయ్యి. ये सब दुल्हन के श्रृंगार हैं. इसलिए परमेश्वर के चुने हुओं के समान जो पवित्र और प्रिय है करुणा, भलाई और दीनता और नम्रता और सहनशीलता धारण ఈ करो. ధరించుకోవాలి. इन सबको धारण ఇది करना షారోను పొలములో పూచే పుష్పము, వికసించే పుష్పము, ఎదిగే పుష్పము चाहिए. లాంటి ये జీవితం. शारोन के बगीचे में खिलने वाला फूल है. ఎవడైనను जो कोई తనకు హాని చేసినని ఒకడు అనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుకోవాలంట. यदि किसी को किसी पर दोष देने का कोई कारण हो तो एक दूसरे के लिए सह लो. ఒకరినొకరు క్షమించుకోవాలంట. एक दूसरे को सह लो. ప్రభు మిమ్మును క్షమించులాగున మీరు నీ క్షమించుడి. जैसे प्रभु ने तुम्हारे अपराध क्षमा किए वैसे तुम भी करो. వీటన్నిటిపైన పరిపూర్ణత అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. इन सबके ऊपर प्रेम को जो सिद्धता का कटिबंध है बांध लो. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో వేలుచుండనీయుడి. मसीह की शांति जिसके लिए तुम एक देह होकर बुलाए भी गए हो राज्य करने दो. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి. इसलिए तुम एक ही शरीर करके बुलाए जाते हो. మీరు కృతజ్ఞతయుండుడి. तुम धन्यवाद करते रहो. సంగీతములతోనూ, కీర్తనలతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుడి. मसीह के वचन को अपने हृदय में अधिकाई से बसने दो और सिद्ध ज्ञान सहित एक दूसरे को सिखाओ और चिताओ और अपने अपने मन में अनुग्रह के साथ परमेश्वर के लिए भजन और स्तुति गान और आत्मिक गीत गाओ. క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపజేయుడి. वचन को अपने हृदय में पूर्ण रीति से वास करने दो. మాట చేత గాని క్రియ చేత గాని మీరు ఏమి చేసినను
ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. वचन में या काम में जो कुछ भी करो सब प्रभु यीशु के नाम से करो और उसके द्वारा परमेश्वर पिता का धन्यवाद करो. ప్రియులారా, प्रियो, పెండ్లి కుమార్తెకి కావలసిన ఆభరణాలు ఇవి. दुल्हन को चाहिए सारी श्रृंगार, సిద్ధపాటు, तैयारी, ఎదుగుదల. बढ़ना. ఎలా ఆ షారోను పొలములో ఆ మైదానములో పచ్చక మరియు పుష్పములు ఎలా ఉన్నాయో అనుభవం ఎలా ఉందో అలా మనం అనుభవంతో ఉండాలి. शारोन के खेत में जो हरा भरा मैदान और फूल होते हैं, जैसा अनुभव वहां का है वैसा अनुभव हमारे अंदर होना चाहिए. కానీ लेकिन షారోను పొలము అంటే అందరికీ చులకనే. शारोन का खेत सबके लिए हंसी बन गया है, అందరికీ చులకనే. सबके लिए हंसी बन गया. ఎందుకని? क्यों? ఒకప్పుడు వాళ్ళతో మనం తిన్నాము, తాగాము, తిరిగాము. एक समय हम उनके साथ रहे, खाए पिए और घूमे. ఇప్పుడు మనం వేరైపోయాం. अब हम अलग हो गए हैं, ఇప్పుడు మనకేమి అక్కడ ఏకమైతే ఉండదు. वहां पे हमारी कोई अहमियत नहीं होगी. ఒకసారి మా సహోదరుడు మా స్నేహితు యొక్క పెళ్లికి వెళ్ళాను నేను. मैं अपने दोस्त की शादी में गया था, కుమార్తె యొక్క పెళ్లికి వెళ్ళాను. उसकी बेटी की शादी में गया था. అందరు తెలిసిన వాళ్ళు. सब जान पहचान के लोग हैं. నేను అక్కడికి వెళ్ళాక जब मैं वहां गया, కాసేపు జస్ట్ నాతో అట్లా ఒక నిమిషం ఉంటున్నారు, मेरे साथ 1 मिनट रहते हैं మాయమైపోతున్నారు. और फिर गायब हो जाते हैं. ఎక్కడికి వెళ్ళిన అర్థం కావట్లేదు. कहाँ जा रहे हैं समझ में नहीं आ रहा. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అన్న. मैंने कहा ये सब कहाँ जा रहे हैं. కింద వాళ్ళ కోసం పార్టీ ఏర్పాటు చేశారు. नीचे अलग से उनके लिए पार्टी रखी है, బాగా తాగటం, ఎంజాయ్. अच्छे से शराब पीना और एंजॉय करना. మనతో వాళ్ళకి అవసరం లేదు పాపం. अब से वो हमारे साथ नहीं रहना चाहिए. ఒకప్పుడైతే एक समय था, అసలు నేను లేదా ప్రోగ్రామే లేదు. मैं नहीं था तो प्रोग्राम ही नहीं నేను चलता లేదా था. ప్రోగ్రామే లేదు. मैं नहीं था तो प्रोग्राम नहीं चलता. అన్నా అన్నా भाई भाई करके అన్నా అన్నా भैया भैया 10 మంది बोलते నా थे. చుట్టూ తిరిగేవాళ్ళు. 10 लोग मेरे चारों ओर ఇప్పుడు घूमते నా थे. దగ్గరికి ఒక్కడు రాట్లా. अब एक भी मेरे पास नहीं आ रहा, ఒక్కడు రాట్లా एक भी దగ్గరికి. नहीं आ रहा. ఎందుకని? क्यों? వాళ్ళ ఆలోచనలు నా ఆలోచనలు. उनके विचार अलग हो गए, मेरे వాళ్ళ विचार క్రమం अलग. వేరు, నా క్రమం వేరు. उनका नियम अलग है, मेरा नियम अलग है. కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, మనం ఏరైన వాళ్ళం. हम अलग हुए लोग हैं, మనం ఏరైన వాళ్ళం. अलग किए गए लोग हैं. మనం చూస్తే हमें देखे तो అందరికీ చులకమే. सब को हम मजाक लगते हैं. ఎందుకంటే क्यों? ఇక్కడ పచ్చిక అనుభవము, పుష్పముల అనుభవం జాగ్రత్తగా గమనించండి. हरा भरा का अनुभव और फूलों का अनुभव ध्यान से सुनिए. దావీదు పచ్చిక అనుభవంలో ఉన్నాడు, సొలొమోను మహారాజు పుష్పల అనుభవంలో ఉన్నాడు. दाऊद हरे भरे अनुभव में है और सुलेमान राजा फूलों के अनुभव में है. దావీదు వంశం నుంచి వచ్చిన మనము दाऊद के वंश से आए हुए हम పాపులుగా ఉన్నాము. पापी हैं. యేసు ప్రభు మన కోసం यीशु సిలువలో బలియాగం చేశాడు. यीशु मसीह ने हमारे लिए क्रूस में बलिदान दिया. సొలొమోను सुलेमान క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. मसीह के सादृश्य है. దావీదు అంటే పచ్చిక అనుభవము, दाऊद हरा भरा अनुभव, సొలొమోను అంటే పుష్పల అనుభవం. सुलेमान फूलों का अनुभव. మీరు చూడండి, आप देखिए, మనము ఆ పచ్చికను గనక పట్టుకోవాలన్నా కొయ్యాలన్నా వంగాలి. अगर घास को हमें पकड़ना है या काटना है तो ज्यादा झुकना पड़ता है. పచ్చిక కింద నేల మీద ఉంటుంది, घास तो नीचे जमीन पे होता है, నేల మీద ఉంటుంది. जमीन पे होता ఇప్పుడు है. ఆ పచ్చికను పట్టుకుని కొయ్యాలంటే उस घास को पकड़ के काटना है तो ఏం చేయాలి? क्या करना है? వంగాలి. झुकना पड़ेगा. ఇది వంగే అనుభవం. ये झुकने का अनुभव. దేనికి వంగుతారు? किसके लिए झुकते हैं? తాగుడికి వంగుతాడు, पीने के लिए झुकते हैं, జోదానికి, जुआ खेलने के लिए झुकते हैं. ఇంకా దేనికి వంగుతాడు? और किसमें झुक जाता है इंसान? పేకాటకి వంగుతాడు. ताश खेलने के लिए झुक जाता है. ఇంకా దేనికి వంగుతాడు? और किसके लिए झुक जाता है? ఈ లోకంలో ఉన్న వైభవాలన్నిటికీ వంగేస్తాడు. संसार में जितने भी वैभव है उसके सामने భూ झुक जाता సంబంధ है. విషయాలకన్నీ వంగిపోతాడు, संसार में जो कुछ भी चाहिए उसके लिए झुक जाएगा, వంగిపోతాడు. झुक जाएगा. కానీ పుష్పాలంటే लेकिन जो फूल है చక్కగా నుంచుని కోసుకోవచ్చు. आराम से खड़े रहकर तोड़ सकते పుష్పాల हैं. కోసం వంగే పని లేదు ప్రియులారా. फूलों के लिए झुकने की जरूरत नहीं है, చక్కగా నుంచునే కోసుకోవచ్చు, खड़े होकर ही उसको तोड़ सकते हैं, చక్కగా కోసుకోవచ్చు. अच्छे से तोड़ सकते हैं. అందుకని ఈ పుష్పల అనుభవం అనేది ఏం తెలుసా? పెళ్లి కుమార్తె అనుభవం. इसलिए फूलों का अनुभव क्या है? दुल्हन का अनुभव है. ఈ పచ్చిక అనేది ये हरा भरा जो है, చూడండి, గొడ్లు పచ్చిక తిన్నప్పుడు, जब देखिए जो भी जानवर है घास खाते हैं, ఆ తింటున్నప్పుడు जब घास खाते हैं మట్టి కూడా కొంత వచ్చుద్ది, साथ में घास के साथ मिट्टी भी आती है, మట్టి కూడా వచ్చుద్ది. मिट्टी भी आती है. కానీ పుష్పాలు తిన్నప్పుడు लेकिन जब फूल को खाते మట్టి हैं అంటదు. मिट्टी नहीं लगती है. అంటే मतलब ఒక నామకార్థ క్రైస్తవుడు एक नाम मात्र विश्वासी భూ సంబంధ విషయాల్లో ఆలోచన కలిగిన వాడు जो पृथ्वी से जुड़े विषयों में ज्यादा मन लगाता है, దేవుడు అంటాడు, परमेश्वर भी मुंह से बोलेगा ఇటు సైతాన్ పనులు చేస్తాడు. और शैतान के काम भी करता रहेगा. ఇటు సైతాన్లో వంగుతాడు, शैतान के सामने झुक जाएगा ఇటు దేవుని కోసం. और परमेश्वर के लिए भी रहेगा. చూడండి పిల్లరా, देखिए प्रियो, మనం దేవుళ్ళలో పూర్తిగా ఎదిగిన వాళ్ళమి. हम प्रभु में जो पूरी तरह बढ़ते हैं, ఒకప్పుడు ఈ లోకంలో చేసిన పనులు ఆనందించినట్లు మళ్ళా మనసు దూర్చు. एक समय संसार में जिस कामों में जिस आनंद में हम शामिल हुए थे फिर से उसमें नहीं रहना चाहिए, మళ్ళీ మనం మనసు దూర్చు. फिर से उसमें अपना मन नहीं लगाना चाहिए. దాంతో మనకు పని లేదు. उससे हमारा कोई काम नहीं. మనం రక్షించబడ్డాం. हमने उद्धार पाया है. ఒకప్పుడు అట్లా ఆనందించాం, एक समय उसमें हमने
आनंद मनाया, మాకు వద్దు ఇప్పుడు. अब नहीं चाहिए। కానీ నామకార్థ క్రైస్తవులు लेकिन जो नाममात्र विश्वासी है వెంటనే లొంగిపోతారు, तुरंत झुक जाते हैं, అన్నీ లొంగిపోతారు, तुरंत झुक जाते हैं, అన్నిటికీ లొంగిపోతారు. सब विषय में झुक जाते हैं। అందుకనే इसलिए అది పచ్చిక అనుభవము, మన పుష్పాల అనుభవం. वो हरा भरा अनुभव है, हमारा फूलों का अनुभव है, పుష్పాల అనుభవం పిల్లారా. फूलों का अनुभव। కాబట్టి इसलिए ఈ అనుభవాలతో మనం జీవిస్తే इन अनुभव के साथ अगर हम जिएंगे तो దేవుడు అంటాడు, परमेश्वर कहेगा, అదిగో షారోను పొలములో పూసే పుష్పం వంటి సంఘమా. शारोन के खेत में खिलने वाले फूल कलिसिया। ఏమంటాడు? क्या कहेगा? షారోను పొలములో शारोन के खेत పూసే में అందమైన పుష్పమా. खिलने वाला सुंदर फूल, ఆ పుష్పము రోజు రోజుకి ఎక్సిస్తూ ఉంటుంది పిల్లలు, वो फूल रोज रोज खिलता रहता है, రోజుకి ఎక్సిస్తూ ఉంటుంది. रोज रोज खिलता रहता है। చూసే వాళ్ళందరూ అబ్బా ఎంత అందంగా ఉందని देखने वाले सब लोग कहेंगे कितना ప్రతి सुंदर है। ఒక్కళ్ళు हर एक ఆ పుష్పాన్ని చూస్తారు, उस फूल को देखेगा, నీ అంక చూస్తారు. आपकी ओर ఈ देखेगा। కరోనా వైరస్ లో इस कोरोना वायरस में ఏంటి ఇంత ఆనందంగా ఉన్నారు వీళ్ళు, अरे क्यों इतने आनंदित है ये ఎంత लोग, నవ్వుతున్నారేంది వీళ్ళు, कितने हंस रहे हैं ये ఓ लोग, ఇంత సంతోషంగా ఉన్నారేంటి. अरे कितने आनंद से जी रहे हैं। ఎవరిచ్చారు ఈ సంతోషం, किसने दिया ये खुशी, ఎవరిచ్చారు ఈ किसने సంతోషం? दी ये खुशी? మన ప్రభు ఇచ్చారు. हमारे प्रभु ने दी ఆ ధైర్యం, ये हिम्मत, ఆ ధైర్యం ये हिम्मत మన ప్రభు ఇచ్చారు. हमारे प्रभु ने दी है। ప్రభువులో లేని వాళ్ళు जो प्रभु में नहीं है, చింతలు, चिंताएं, బాధలు, दुख, ఇరుకులు, परेशानियां, ఇబ్బందులు, समस्याएं, ఆలోచన. विचार। మన ఎవరో నాకు ఫోన్ చేసి అంటున్నారు, परसों एक व्यक्ति मुझे फोन करके कह रहा था, మైండ్ పోతుంది, हमारा दिमाग काम नहीं कर रहा, ప్యానిక్ అయిపోతున్నాం, हम पैनिक हो रहे हैं, ప్యానిక్ అయిపోతున్నాం. हम पैनिक हो रहे మరి हैं। మేము అవట్లేదే, अरे हम तो नहीं हो रहे, మేము అవట్లేదే. हम तो नहीं हो रहे। ఎందుకని? क्यों? ఒక ప్రభు ఉన్నాడు, हमारे साथ प्रभु है, ఒక ఆదరణ ప్రభు ఉన్నాడు, हमें हिम्मत మనకు देने वाला ఆదరణ प्रभु కర్త है, ఉన్నాడు, हमारा हिम्मत देने वाला प्रभु మన है, సృష్టికర్త ఉన్నాడు, हमारा सृष्टिकर्ता है, మన పోషకుడు ఉన్నాడు. हमारा पालन पोषण करने वाला है। మనం ప్రభువులో ఉన్నాం, हम प्रभु में हैं, ప్రభువులో ఉన్నాం. प्रभु में। కాబట్టి इसलिए లోకమైనటువంటి విషయాల్లో ఒకప్పుడు జీవించినటువంటి దేవునికి విరుద్ధమైన జీవితాలు మళ్ళా మనం జీవించకూడదు. संसार में जो प्रभु के विरुद्ध है वैसा जीवन हम एक समय जिए थे, फिर से మళ్ళా नहीं जिए, పాపంలో మనం లొంగకూడదు, फिर से पाप के सामने हमें झुकना नहीं चाहिए, మళ్ళీ లొంగొద్దు. फिर से मत झुको। పుష్పం అనుభవంగా ఉండాలి, మనం फूलों का अनुभव हमारे अंदर होना పుష్పం चाहिए, అనుభవంగా ఉండాలి, फूलों का अनुभव होना चाहिए, పెరగాలి, बढ़ना चाहिए, పెరగాలి, बढ़ना चाहिए, పుష్పించాలి, खिलना चाहिए, చక్కని సువాసన కలిగి ఉండాలి. अच्छा सुगंध होना चाहिए हमारे अंदर। లేకపోతే नहीं तो ఈ లోకంలో ఎదుగుతుంటే इस संसार में बढ़ते रहेंगे దేవునికి तो కోపం వచ్చింది, परमेश्वर को गुस्सा आएगा, ఆయన ఆజ్ఞలు పాటించేటప్పుడు దేవునికి కోపం వచ్చింది. उसकी आज्ञाओं का पालन करते समय परमेश्वर को गुस्सा आएगा। దేవుడు ఫలించమన్నాడు, परमेश्वर ने कहा फलवंत हो जाओ, అభివృద్ధి పొందమన్నాడు, फूलने के लिए कहा, భూమిని నిందించమన్నాడు. पृथ्वी को भर दो बोला। వాళ్ళు ఏమనుకున్నారు, उन्होंने क्या सोचा, ఎక్కడికి వెళ్ళొద్దు, किधर भी नहीं जाएंगे, ఇక్కడే ఉందాం, यहीं पे रहेंगे, పేరు సంపాదించుకుందాం, नाम कमाएंगे, చక్కగా గోపురం కడుతున్నారు, अच्छे से गुम्मट बना रहे थे, చక్కగా గోపురం కడుతున్నారు. अच्छे से गुम्मट बना रहे थे। అదిగో నోవాహుకి జ్ఞానం బుద్ధి లేదు, नूह के पास बुद्धि ज्ञान नहीं, ఆనాటి ప్రజలకు బుద్ధి జ్ఞానం లేదు, उस समय के लोगों के अंदर बुद्धि వాళ్ళు ज्ञान नहीं, అనవసరంగా నావ కట్టుకున్నారు. उन्होंने बेकार में जहाज बना लिया। మనం చూడు, हमें देख, నావ కంటే స్థిరమైన గోపురం కట్టుకుంటున్నాం. नाव से स्थिर एक अच्छा सा गुम्मट అది बना, ఎట్లా ఉందంట, वो कैसा है, ఆకాశము అంటున్నాడు గోపురం అంట. आकाश को छूने वाला गुम्मट। ఒక అరలోకి వరద వస్తే ఇంకొక అరలోకి వెళ్తాం, एक जगह पे अगर पानी आ गया तो हम और ऊपर चढ़ जाएंगे, ఇంకొక అరకు వస్తే ఇంకొక అరలోకి अगर वो వెళ్ళిపోతాం, जहाँ पे है वहां पे पानी आ गया तो और ऊपर चले जाएंगे, వస్తా ఉంటే పైకి వెళ్తా ఉంటాం. पानी ऊपर आता रहेगा हम और ऊपर जाते ఎంత रहेंगे। జ్ఞానం కలిగి ఉన్నాను, నిమ్రోదు నేతృత్వంలో జరుగుతున్న పని कितना పిల్లలు. ज्ञानवान था और निम्रोद उसके नेतृत्व में चल रहा था ये सब। దేవుడు చూశాడు, परमेश्वर ने देखा, చూచుతున్న దేవుడు. देखने वाला परमेश्वर, మనం ఏం చేస్తున్నాం అన్ని చూస్తున్నాడు ఆయన. हम क्या करते हैं वो सब देखता रहता है। దేవుని కళ్ళు కప్పలేం ప్రియులారా, परमेश्वर की आंखों को हम धोखा नहीं దేవుని दे కళ్ళు सकते, కప్పలేం. प्रभु की आंखों को हम धोखा ఆయన नहीं दे सकते, చూస్తున్నాడు. वो देखता है, చూచుతున్న దేవుడు. देखने वाला परमेश्वर है। వెంటనే దేవునికి కోపం వచ్చేసింది. तुरंत परमेश्वर को गुस्सा आ गया, నేనేం చెప్పాను వీళ్ళు ఏం చేస్తున్నారు, मैंने क्या किया ये क्या कर रहे हैं, బైబుల్ ఏం చెబుతుంది మనం ఏం చేస్తున్నాం, बाइबल क्या कहती है और मैं क्या करता हूँ, దైవ దాసుల ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నా మనం ఏం చేస్తున్నాం. प्रभु के दास के द्वारा हम क्या बातें सुनते हैं और हम क्या कर रहे हैं। నా మాటలు మీ చెవులలో నాటనివ్వుడి, मेरी बातों को तुम्हारे कानों में रहने दो, నేనేం చెప్తున్నాను మీకు అర్థం అవుతుందా. मैं जो कहता हूँ तुम्हें समझ में आ रहा है, చెవులు గలవాడు जिसके कान हो, సంఘము ఆత్మలో చెప్పుతున్న మాట వినుగాక. कलीसिया क्या जो आत्मिक विषय में बताती है वो सुनो। కాబట్టి పిల్లరా, इसलिए प्रियो, మనం పెండ్లి కుమార్తె సంఘంగా ఉండాలి, हमें दुल्हन की कलीसिया के रूप में रहना మనం चाहिए, పుష్పించే పుష్పంలాగా ఉండాలి. खिलने वाले फूल के समान रहना चाहिए, షారోను యొక్క పొలము మైదానములో పూల అనుభవంలో ఉండాలి, शारोन के मैदान में बगीचे में खिलने वाले फूल के अनुभव के साथ होना పచ్చిక चाहिए, అనుభవంలో మనం हरे ఉండకూడదు, भरे अनुभव में नहीं होना మనం चाहिए, ఉండకూడదు. हमें नहीं होना चाहिए, నామకార్థ సంఘ పొలంలో మనం ఉండకూడదు, नाम मात्र कलीसिया के खेत में नहीं అన్యుల होना चाहिए, పొలంలో మనం अन्य ఉండకూడదు. जातियों के खेत में हमें नहीं మనం होना चाहिए, పెండ్లి కుమార్తె సహవాసంలో ఎదగాలి పిల్లలు. हमें दुल्हन के संगति में बढ़ते रहना రోజు चाहिए, రోజుకి ఆభరణాలతో అలంకరించుకోవాలి, रोज रोज अपने अंदर अच्छे श्रृंगार रखने चाहिए, చక్కగా పాటలు పాడుకుంటూ अच्छे से गीत गाते हुए ప్రభువులో ఎదుగుతూ प्रभु में बढ़ना है। ఆయన ఆజ్ఞ ప్రతి ఆజ్ఞ
ఆజ్ఞని పాటిస్తాను. उसके हर एक आज्ञा का पालन करना ఇక चाहिए। నా ఆజ్ఞ నేను పాటించలేదేమో. शायद मैं एक आज्ञा का पालन नहीं कर रहा हूँ। ఒక ఆభరణం తక్కువైపోతే, अगर एक श्रृंगार की कमी हो जाए तो, పెళ్లి కుమార్తెకు ఒక ఆభరణం తక్కువైతే दुल्हन के लिए एक श्रृंगार की कमी हो जाए तो ఇల్తిగా కనపడుతుంది. उसके अंदर कमी दिखाई देगी। మనం కూడా దేవునికి ఇల్తిగా కనపడతాం. हम भी प्रभु के लिए कमी के रूप में दिखाई देंगे। ఆత్మీయ ఆభరణాలు పూర్తిగా ఉండాలి ప్రియులారా. आत्मिक श्रृंगार पूरी तरह होने ప్రతి चाहिए। ఆజ్ఞ మనం పాటించాలి. हर एक आज्ञा का पालन करना चाहिए। కాబట్టి इसलिए ఈ రోజు आज के दिन ప్రభువా प्रभु, నేను షారోను పొలములో ఓ పుష్పించు పుష్పం వంటి దానంగా ఉంటాను నాయన. मैं शारून के खेत में खिलने वाले फूल के समान रहूंगा। నా జీవితం అనేక మందికి ఆదర్శంగా ఉండాలి. मेरा जीवन बहुत लोगों के लिए आदर्श होना चाहिए। నీకు విలువైన జీవితం ఉండాలి. आपके लिए एक अनमोल जीवन होना రండి चाहिए। ప్రార్థిద్దాం. आइए हम प्रार्थना करें। చిన్న ప్రార్థన. छोटी सी प्रार्थना। ప్రభువా మీకు వందనాలు. प्रभु आपको धन्यवाद। నిజంగా నన్ను ఎంత చక్కగా సృష్టించావు. सच में प्रभु आपने मेरे सृष्टि कितने अच्छे ఈ से की। సృష్టిలో నా కోసం అన్ని అమర్చావు. इस सृष्टि में मेरे लिए सब कुछ आपने बना के నువ్వు रखा। సృష్టికర్తవి, आप सृष्टिकर्ता నా हो, పోషణకర్తవి. मेरा पालन पोषण करने నీ वाले కోసం నేను పుష్పిస్తాను ప్రభు. आपके लिए मैं खिलूंगा प्रभु, నీ కోసం నేను ఎదుగుతాను ప్రభు. आपके लिए बढ़ूंगा प्रभु। ఈ లోకం అంటే నాకు అసహ్యంగా इस ఉంటుంది. संसार से मैं घृणा करूंगा प्रभु। ఇదిగో నీ పనుల్లో నీ ఆనందంలో ఉంటాను. आपके काम में, आपके आनंद में నీ रहूंगा, ఆనందంలో ఉంటాను. आपके आनंद में बना చిన్న रहूंगा। ప్రార్థన చేయి. छोटी सी प्रार्थना, చిన్న ప్రార్థన. छोटी सी ఇప్పటి వరకు प्रार्थना। ఏదైనా చిన్న తప్పులు చేస్తే ఒప్పుకోండి. अभी तक कोई छोटी मोटी गलतियां की है तो प्रभु ఇంకా के सामने పచ్చిగా मान लीजिए। అనుభవం ఉందేమో. शायद अभी तक और कोई हरा भरा अनुभव होगा, పచ్చిక అనుభవం ఉందేమో. हरे भरा अनुभव होगा, ప్రతిదానికి లొంగిపోయే అనుభవం ఉందేమో. हर एक विषय में झुकने वाला अनुभव ఈ होगा। రోజు నుంచి నేను పుష్పముల అనుభవంగా ఉంటాను. आज से मैं एक फूल के अनुभव के పుష్పల समान, అనుభవంలో ఉంటాను. फूल के अनुभव में रहूंगा। ప్రార్థన చేయండి. प्रार्थना की ప్రభు ఎన్న వాక్యం प्रभु जो మీ वचन బిడ్డల్లో सुना है, 100కి 100 సహాయం చేయండి. आपके बच्चों में 100 के 100 गुना फलवंत हो మీ सके। దాసుని ద్వారా మాట్లాడిన ఈ మంచి వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. आपके दास के द्वारा जो वचन से आपने बातें की है, आ वचन आशीष पाए। आमीन. आमीन। हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युक्त सदा काल इम्मानुएल बन के रहे. आमीन। आमीन. हालेलुया. हालेलुया। हालेलुया. हालेलुया।